జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఎంతమంది ఉన్నా సరే ఒంటరిగా ఉన్నావని కన్నీరు కారుస్తున్నావు కదా. అందుకే నా ఈ మాటలను విన్నావంటే నీ జీవితానికే గొప్ప ఆరంభమవుతుంది. కొట్టి పారేయకుండా ఈ దుర్గమ్మ వాక్కుని ఇప్పుడే వింటే జీవితం అనేది 3 పువ్వులు 6 కాయల్లా కలకల్లాడుతూ ఉంటుంది. ఈ దుర్గమ్మ ఒక్కసారి మాట ఇచ్చారు అంటే ఇక దానికి తిరిగే ఉండదు అని నీకు తెలిసే రోజు కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, అదే కదా నీ బాధ, అదే కదా నీ దిగులు. అవునమ్మా, నా చుట్టూ నాకంటూ నా బంధం, పిల్లలు, అత్తామామలు, అమ్మా నాన్నలు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు ఇంతమంది ఉన్నా సరే, ఇందరిలో ఉన్నా నేను అనాథలా ఒంటరిగానే ఉన్నానే. ఎందుకు తల్లి ఈ దుస్థితి నాకు? అందరూ ఉన్నా సరే ఏకాంతంలో ఉన్నట్లు ఎందుకు నాకు ఇలా ఉంది అని అడుగుతున్నావు కదా. ఇలా 4 గోడల మధ్య కూర్చుని కన్నీటి రూపంలో నీ బాధని బయటికి పంపుతూ నీకు తోడుగా ఎవ్వరూ లేరు, జీవితమంతా ఇలా ఒంటరిగా ఉండాల్సిందేనా తల్లి అని నన్ను దీనంగా చూస్తూ అడుగుతున్నావు కదా. ఇలా చూడు తల్లి, నీకు ఈ దుర్గమ్మ చెప్పేది ఒక్కటే. నీతో ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు అందరినీ నమ్మేస్తావు, అందరూ నీతో మంచిగా ఉంటారు అని మోసపోతావు. నీ బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నావు. నీ చుట్టూ ఉన్న బంధురికాన్నందరినీ కూడా మంచిగా చేరదీస్తున్నావు. నోరారా అందరినీ పలకరిస్తున్నావు కూడా. చెప్పాలంటే ప్రతి క్షణం నీ కుటుంబాన్ని మొత్తం నీ కంటి రెప్పగా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నావు. వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా చీమ కూడా కుట్టనంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అలానే నీ పిల్లలకు చిన్న బాధ కలిగినా అల్లాడిపోతున్నావు. ఆ బాధ నీకు కలిగినట్లే ఊహించుకొని నీలో నువ్వే చిన్నాభిన్నమైపోతున్నావు. నీకు ఎంత బాధ వచ్చినా కష్టం వచ్చినా సరే ఒక్కరితో కూడా పంచుకోవు. అదే నీ కుటుంబ సభ్యుల్లో నీ బంధువుల్లో ఎవరికైనా ఏదైనా బాలేకపోతే వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోయి సాయం చేస్తావు. మరి నీ దగ్గరకు వచ్చే సమయానికి అందరూ చేతులెత్తేస్తారు. ఇదే కదా నీ దిగులు, బాధ, భయం కూడా. అందరూ బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటావు. మరి నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎలా పోతే నాకెందుకు, నువ్వు ఎలా ఉంటే నాకెందుకు, నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని దెప్పి పొడిచేవాళ్ళు నీ చుట్టూ బోలెడు మంది ఉన్నారు కదా. అందుకే కదమ్మా ఇంతమంది ఉన్నా నువ్వు ఒంటరిగా ఇబ్బంది పడిపోతున్నావు. ఇలా చూడు, ఇకపై నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ కూడా చింతించుకు. ఎందుకంటే నువ్వు నాపై ఎంతో నమ్మకంతో, ప్రేమతో నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. ఈ దుర్గమ్మ ఉంది, నన్నే చూస్తుంది, నాతో మాట్లాడుతున్నారు అని నన్నే నమ్మావు. ఎప్పుడు ఈ దుర్గమ్మ నీకు చెప్పేది ఒక్కటే. ఇతరులు ఎలా అయితే నీతో ప్రవర్తిస్తున్నారో అచ్చు నువ్వు కూడా వాళ్లతో అలానే ప్రవర్తించు. అవును, అప్పుడు నీకు ఎలాంటి సమస్య, బాధ, అలానే నేను ఒంటరిని అనే భావం కూడా నీకు అస్సలు రాదు. అర్థమవుతుందా ఈ దుర్గమ్మ నీకు ఏం చెబుతుందో? ఎవరు నీతో ఎలా ఉంటున్నారో వాళ్లతో కూడా నువ్వు ఖచ్చితంగా అలానే ఉండాలి. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటివారే నీకు నేర్పారు కదా, కాబట్టి అవి నేర్చుకో. వాళ్ళు చేసినట్లే నువ్వు చేస్తే జీవితంలో నీకంటూ ఎలాంటి సమస్య రాదమ్మా. ఇక నుంచైనా ఈ దుర్గమ్మ చెప్పినట్లు విను. నీకు ఎవరూ లేరు అనే భావనని ముందు నీలో నుంచి తొలగించేసే. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ప్రయత్నించు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఇక్కడ ఏదీ లేదు కదా. ఒక్కటి చెప్పనా, ఎవరి కోసమో నువ్వు ఇక్కడికి రాలేదు, ఈ భూమిపై అడుగుపెట్టలేదు. నీకు అదృష్టం ఉంది కాబట్టే నువ్వు ఈ దుర్గమ్మ ఎంచుకున్న బిడ్డవి కాబట్టే ఇక్కడ జన్మించగలిగావు. నా ఈ వాక్కులను వినగలుగుతున్నావు, నన్ను నమ్మగలుగుతున్నావు, పూజించగలుగుతున్నావు. ఇది అందరికీ రాదమ్మా. ఎంతో అదృష్టం ఉంటేనే ఇది దొరుకుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన ఈ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు. లేనిపోని దుఃఖాలతోటి గడిపేయకుండా కేవలం నీ సంతోషం కోసం, పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించు. అలానే
నీ వరకు నిన్ను వెతుక్కుంటూ ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలో అంత దూరం పెట్టే ప్రయత్నం చేయి. ఎవరైతే నిన్ను దూరం పెడుతున్నారో వాళ్ళకన్నా ముందుగా నువ్వే వాళ్ళకి దూరం అయిపో. అప్పుడే నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉండగలవు, ముందుకెళ్ళగలవు. నీ కలలన్నీ కూడా నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్నావు కదా, ఇక అన్నీ నెరవేరుతాయి. ఇక నీ మనసంతా గందరగోళంగా, జీవితాన్ని కోల్పోయినట్లుగా, ఒంటరిగా ఉన్నట్లు ఎందుకు అనుకుంటున్నావు చెప్పు? నువ్వు అసలు ఒంటరివి ఎలా అవుతావు? ఈ కనక దుర్గమ్మే నీకు తోడు ఉంది. నేను తోడుంటే నా అక్క చెల్లెలు అందరూ కూడా నీకు తోడే కదా, కుటుంబమే కదా. మరి నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు? నీకు తోడుగా నేను, నా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నామే. నువ్వు ఒంటరివి కాదమ్మా. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడకు. నీ కాళ్లపై నువ్వు నిలువు. నీకు తోడుగా నేనుంటాను. చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాను. జీవితంలో ఎంతోమంది నాటకాలు వేస్తూ ఉంటారు. అవి చూసి నిజాలే అని నమ్మేకు, మురిసిపోకు. తరువాత నువ్వే ఇబ్బంది పడతావు. అవి నమ్మి మోసపోయి జీవితమంతా బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు? కాబట్టి ఇకనైనా కళ్ళు తెరు, మేలుకో. నీ సంతోషం ఎక్కడుందో వెతుక్కో. తరువాతే నీ సంతోషం తరువాతే ఎవరైనా అని నువ్వు గుర్తుపెట్టుకో. ఇక ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరివి అని అస్సలు అనుకోవద్దు. ఆ ఆలోచనని ముందు తీసి దూరంగా విసిరిపడేసే. నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, విజయాన్ని సాధించగలను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు. వీలైనంత వరకు అమ్మ దర్శనానికి వస్తూ ఉండు, లేదా అమ్మ నామాన్ని తలుస్తూ ఉండు చాలు. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక నీకు చెప్పాల్సింది చెప్పేశాను. ఇక నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం, నీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక తల్లిగా నేను చెప్పాల్సిన బాధ్యత నాది. జీవించాల్సింది నువ్వే కదా. ఈ జీవితం నీదే కదా. అందుకే ఎవ్వరి మీద ఆధారపడకుండా కేవలం నీ మీద నువ్వు ఆధారపడు. నీ కాళ్లపై నువ్వు నిలువు. అన్నీ కూడా ఖచ్చితంగా మారుతాయి. నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు. సమయానుగుణంగా అన్నిటినీ నీకు చేర్చే తీరుతాను. అలా చేర్చే బాధ్యత నాది కదా. ఇక నువ్వు అన్నిటినీ పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీకు కావలసినవన్నీ కూడా అందించే బాధ్యత ఒక తల్లిగా నాది. ఒక తల్లిగా నేను నీకు ఇంతలా చెబుతూ ఉంటే, ఇన్ని చేసి పెడుతూ ఉంటే మరి నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇకనైనా నీ తల్లిని అర్థం చేసుకో. నీ కోసంగా ఏం చెబుతున్నారు, ఏం తీసుకువస్తున్నారు, ఎలాంటి విషయాలు జరిపిస్తున్నారు అన్నీ నువ్వు కాస్త ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే, స్వచ్ఛమైన కళ్ళతో చూశావంటే అన్నీ కూడా నీ కళ్ళకు కట్టినట్లు కనపడతాయి. మరి ఈ దుర్గమ్మపై నమ్మకాన్ని పెంచుకుంటావా? అమ్మని నమ్మావు కదా, ఇక సంతోషంగా ముందుకు వెళ్ళి చూడు. అన్నీ కూడా మారుతాయి. మార్చడానికే కదా ఈ దుర్గమ్మ అవతారం ఎత్తింది. ఇక అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు స్వచ్ఛంగా అందించి, నిజమైన జీవితం అంటే ఎలా ఉంటుందో నీకు నిరూపిస్తాను. జీవితం అంటే ఇది కదా, ఇలా కదా ఉండాలి అని నువ్వు మెచ్చుకునే గొప్ప స్థాయిలో నిన్ను నేను నిలబెడతాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉండగా ఎలాంటి కంగారు, భయము నీకు అస్సలు అవసరం లేదు. సంతోషంగా ఉండు అని దుర్గమ్మ ఈరోజు ఈ వాకునైతే తీసుకొచ్చేశారండి. ఈరోజు దుర్గమ్మ వాకు మీ అందరికి నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో జై దుర్గాభవాని అయితే కామెంట్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.